ప్రధాని నరేంద్ర మోదీ నెల 16న శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్య క్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మల్లన్న దర్శనానికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శ్రీశైలం రానుండడంతో ఏర్పాట్లు ఎలా చేశారు, ప్రధాని ఎంతసేపు ఇక్కడ ఉండనున్నాడు, శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఎక్కడెక్కడ ఆయన దర్శనాలు ఉండబోతున్నాయి, పూర్తి సమాచారం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధి కానుందా? దీనికి సంబంధించి 16వ తేదీ వస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగా దాదాపు గంట సేపు మల్లికార్జున మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మల్లికార్జునకి సంబంధించి మొత్తం రాష్ట్రంలో శైవ క్షేత్రంలో అత్యంత కీలకమైనటువంటి శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగము, అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున ఇద్దరు వెలవడంతో మొత్తము ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలి వస్తుంటారు. తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది. 16వ తేదీ ప్రధాని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మొత్తము ఇక్కడికి రానుండడంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రధాని మొదటగా మల్లికార్జునని దర్శించుకున్న అనంతరం బ్రహ్మరామని దర్శించుకొని అదేవిధంగా ఏదైతే శివాజీ గోపురం ఉందో శివాజీ దానికి సంబంధించిన పూర్తిగా అక్కడికి వెళ్లి ఈ ఏదైతే శ్రీశైలం ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు గంట సేపు శ్రీశైలంలో ఉండి శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి ఒక నివేదికని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రధాని కార్యాలయానికి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునే సందర్భంలో ప్రధానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి సమాచారం మనం ప్రస్తుతం శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున ఆలయం పరిధిలో ఉన్నాము. లోపలికి వెళ్లి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడెక్కడే ఏదైనా చిన్న చిన్న రిపేరీలు ఉంటే మొత్తం వాటినన్నింటినీ పూర్తి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఎలక్ట్రికల్ కి సంబంధించి ఐరన్ పోల్స్ ఏవైతే కొన్ని డ్యామేజ్ అయ్యాయో వాటినంతా రిపేర్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం దాదాపు 100 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్న ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున బ్రహ్మరామని దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 40 నుండి 50 నిమిషాల పాటు ప్రధాని, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం పెయింట్లు కొడుతున్నారు. అదేవిధంగా ఏదైతే షైనింగ్ ఫినిషింగ్ చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఏది ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని రకాల కార్మికుల్ని పిలిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయ అధికారులు ఈవో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే ఆలయం పరిధిలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే పూర్తి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మొదటగా మల్లికార్జున దర్శించుకున్న అనంతరం బ్రహ్మరాముని దర్శించుకుంటారు. దాదాపు ఒక్కో చోట 15 నుండి 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనేది అధికారులు చెబుతూ ఉన్నారు. శ్రీశైలంలో
జరుగుతున్నటువంటి ఏర్పాట్లని ఈఓ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 16వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఆయన పర్యటన? ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః. భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల దేవస్థానానికి మొట్టమొదటిసారిగా సందర్శనకి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరికీ, మరీ ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి యొక్క ప్రతి ఒక్క భక్తుడికి అది ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం, అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రం యొక్క అభివృద్ధిలో మరి వారికి యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం మరి బాగా అభివృద్ధి చెందుతుందనేది తప్పనిసరిగా మనందరికీ కూడా గర్వకారణం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డెవలప్మెంట్కి ఏమైనా నివేదికను ఇచ్చారా? ఏవి నివేదిక ఇచ్చారు మీరు? ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆలోచనకు తగ్గట్టుగా వివిధ శాఖలు ఉన్నాయి. ఒకటి దేవాదాయ శాఖ, రెండవది పర్యావరణానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆల్రెడీ వారున్నారు, అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం, అదేవిధంగా మూడవది పర్యాటక శాఖ, తర్వాత R&Bకి సంబంధించినటువంటి నేషనల్ హైవే. ఇవి ఎందుకంటే మనకు రెండు వైపులా అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్లు ఉన్నాయి, ఇటు దోర్నాల నుంచి వచ్చేటువంటి రెండు ఘాటు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సమీకృతమైనటువంటి శ్రీశైల అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుని ఏ శాఖ నుంచి ఏ ప్రతిపాదన కలిపి వాటన్నిటినీ సమీకృతంగా సమగ్రంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తారు. ఇప్పుడు మనం ఎదురుగా ఉండేటువంటి నంది సర్కిల్, అక్కడ నుండి నరేంద్ర మోదీది ఇక్కడ టెంపుల్లోకి వస్తుంటాడు. ఈ సందర్భంగా ఏవైతే బారికేడ్లు రెండు సైడ్లు ఉన్నాయో ఆ బారికేడ్లలో అవతల సైడ్ వచ్చేసి ఎవరైతే ఈ శివ సేవకులు ఉంటారో వారు దాదాపు 10,000 మందిని ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మొత్తం స్వాగతం పలికేకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే శ్రీశైలం క్షేత్రంలో మాత్రం ఎక్కడికెక్కడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ, అదేవిధంగా విఐపీలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అమరావతిలోనే ఉంటూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రధాని వస్తున్న సందర్భంలో ఎలాంటి చిన్న లోటుపాట్లు లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలా, లేకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి హెచ్చరించడం జరిగింది. ఇది శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న సందర్భంలో ఏర్పాట్లకు సంబంధించిన 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్.